హాయ్ అండి, నేను మీ కుస్మాని. కుస్మాస్ కిచెన్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు కుస్మాస్ కిచెన్లో కైమాలో ఆలు వేసినటువంటి రెసిపీ చూపించబోతున్నాను. ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయగానే గంట సింబల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే కనుక ఆల్ అనే ఆప్షన్ కూడా వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టు ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ రెసిపీ చక్కగా రైస్లోను, పుల్కాల్లో, చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది. కైమాలో ఆలు వేసుకుని తింటే మళ్ళీ ఆ రెసిపీ చేసుకోవాలనిపిస్తుంది మీకు. మరి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకున్న ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడకంగానే ముందుగా కొంచెం జీలకర్ర వేయండి. ఆ తర్వాత అనాస పువ్వు, 4 లవంగాయలు, దాల్చిన చెక్క, ఇలాచి వేసేసుకోండి. దాంట్లోకి కట్ చేసినటువంటి ఒక ఉల్లిపాయని వేసేసుకున్నా. మరి కొద్దిగా పుదీనా కూడా వేసేయండి. దాంట్లోకి 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందాం. చక్కగా అల్లం వెల్లిపాయ పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఆ తర్వాత రుచి తగ్గట్టు సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసేయండి. ఇప్పుడు మనం కడిగి ఉంచుకున్నటువంటి కైమాను వేసేద్దాం. ఇప్పుడు కారం తినేవాళ్ళని బట్టి చూసి వేసుకోవాలి. నేను ఒక 2 స్పూన్లు కారం వేసేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకుని చక్కగా మీడియం ఫ్లేమ్లో కైమాను ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అడుగంటకుండా మధ్య మధ్యలో చూసుకుంటూ మగ్గనిచ్చుకుని తర్వాత ఒక టమాటా కట్ చేసుకుని వేసేసుకోండి. ఇప్పుడు మరి ఒకసారి మూత పెట్టుకుని టమాటా ఉడకాలి కదా, ఉడికించుకోవాలి. చూసారు కదా, చక్కగా టమాటా అంతా కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 ఆలు చక్కగా కట్ చేసుకున్న నీళ్ళలోకి వాటిని కూడా వేసేసుకోవాలి. ఇలా కైమాలో ఆలు వేస్తే అదొరకమైన మంచి టేస్ట్ అండి. ఎందుకో ఏమో మరి ఆలు మటను, ఆలు కైమా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మరి ఒకసారి మూత పెట్టుకుని మగ్గనిద్దాము. చూసారు కదా, ఆలు ఆల్మోస్ట్ ఉడికిపోయింది. మరి మెత్తగా ఉడికిపోకూడదు ఆలు. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసేసుకోండి. మరి ఎక్కువ నీళ్ళు వేసుకోవద్దు కైమా కూరలో. ఇప్పుడు దీంట్లో కొంచెం మిరియాల పొడి వేసేసుకున్నాను. ఆ తర్వాత ధనియాల పొడి, మరి కొద్దిగా గరం మసాలా పొడి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు చివరిగా కరివేపాకు వేసేద్దాం. అంతే, చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ కైమా ఆలు రెసిపీ. మరి మీకు నచ్చిందా నేను చేసినటువంటి ఈ రెసిపీ? నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియపరచండి. ఈ రెసిపీ చక్కగా రైస్లోకి, పుల్కాల్లోకి, చపాతీల్లోకి సూపర్గా ఉంటుందండి. మరి ఒక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.